హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఇంటీజర్స్లో ఎక్సైజ్ 6 నేర్చుకుందాం. ఓకేనా? ఇవేం లేదండి, చాలా ఈజీ బిట్స్ మాట. ఇక్కడ చూడండి, -25 డివైడెడ్ బై డాష్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 25. అంటే చూడండి, ఇప్పుడు -25 ఉంది, దానికి డివైడెడ్ బై అంటే ఏంటి, ఇలా బై అని అర్థం. కింద ఎంత వేస్తే మళ్ళీ 25 వేస్తుంది, 1 వేయాలి. ఓకేనా? -1 వేస్తే మైనస్కి క్యాన్సిల్ అవుతుంది. ఎప్పుడు డివైడ్ చేస్తున్నప్పుడు పైన మైనస్ ఉంది, కింద మైనస్ ఉంది అనుకోండి, అంటే న్యూమినేటర్లో మైనస్, డినామినేటర్లో మైనస్ ఉంటే ఏంటంటే క్యాన్సిల్ అనేది అవుతుంది. సో ఏంటి, ఇక్కడ మనకి ఆన్సర్ -1 అని అర్థం. ఇక్కడ చూడండి, 1 ఇస్తాడు. ఇక్కడ అసలేంది ఏం రావాలి, 49. సో ఇక్కడ మనం ఎంత వేయాలి, 49 వేయాలి. ఇప్పుడు చూడండి, 49 -49 డివైడెడ్ బై 1 ఎంత అవుతుంది, ఆన్సర్ -49. ఓకేనా? ఇక్కడ +49 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు +49 ఇద్దాం. కానీ ఇక్కడ 1 ఒకటే ఇచ్చాడు మనకి, ఆన్సర్ ఏమి ఇచ్చాడు, -49. సో ఇక్కడ ఏముందో ఇక్కడ -49. ఓకేనా? నెక్స్ట్ 50/0. ఓకేనా? 50/0 అంటే ఏంటంటే నాట్ డిఫైన్డ్. ఇది డిఫైన్ చేయడానికి అవ్వదు అని అర్థం. ఓకేనా? నాట్ డిఫైన్డ్. ఓకేనా? ఇక్కడ అదే రాస్తారు, నాట్ డిఫైన్డ్ అని. అంటే ఏంటంటే ఎనీథింగ్ బై 0. ఎనీథింగ్ అంటే ఏదైనా నెంబర్ బై 0 ఏంటంటే నాట్ డిఫైన్డ్ అని అనొచ్చు. ఇన్ఫినిటీ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఎనీథింగ్ బై 0. అదే 0 బై ఎనీథింగ్. ఓకేనా? 0 బై ఎనీథింగ్ అంటే 0 ఉండి కింద ఏదైనా నెంబర్ ఉండదు. 0/1, 0/2 ఏదైనా ఉంటే ఆన్సర్ ఏంటంటే 0. ఓకేనా? 0 బై ఎనీథింగ్ ఆన్సర్ ఏంటి, 0. ఎనీథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ, మనం దాన్ని కౌంట్ చేయలేము అని అర్థం. ఓకేనా? దీంతో ఎక్సర్సైజ్ 6 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 7 వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? వర్కింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర నోట్స్ ఉంది, ప్రిపేర్ చేసి ఆ నోట్స్లో చూసి మీకు చెప్తాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇదే నోట్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 15 క్వశ్చన్స్, 4 marks are given for every correct answers and -2 marks are given for every incorrect answer. ఓకేనా? క్లాస్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఓకేనా? అందులో 15 క్వశ్చన్స్ పెట్టారంట. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ ఇచ్చాడంటే 4 మార్క్స్. ఒకవేళ తప్పు రాసి ఉంటే ఎన్ని మార్క్స్ ఇచ్చాడంటే -2 మార్క్స్. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ చూడండి. భారతి అటెంప్ట్స్ ఆల్ క్వశ్చన్స్ బట్ ఓన్లీ 9 ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. భారతి 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిందంట, కానీ అందులో ఎన్ని రైట్, 9. ఓకేనా? వాట్ ఈస్ హర్ టోటల్ స్కోర్, తన టోటల్ స్కోర్ ఎంతో మనం చెప్పాలి. చూడండి, వర్కింగ్ అనేది కంపల్సరీ ఉండదు. భారతి అటెంప్ట్ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసింది, 15. భారతి అటెంప్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, కరెక్ట్ 9. సో కరెక్ట్ ఆన్సర్స్కి ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్, 4 మార్క్స్ కదా. ఓకేనా? 4 మార్క్స్. సో 9 × 4 మల్టిప్లికేషన్ చేయాలి. 9 4 జార్ అంటే 36. ఇప్పుడు భారతి అటెంప్ట్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, ఇన్కరెక్ట్గా అంటే ఎన్ని తప్పు రాసింది. అంటే ఎన్ని కరెక్ట్ రాస్తే మిగతా అన్ని తప్పు రాసినట్టే కదా. టోటల్ ఎన్ని, 15. 15లోంచి -9 చేయండి, ఎంత, 6 వచ్చింది. సో ఇన్కరెక్ట్గా ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్ తీస్తారు, -2. సో -2తో మల్టిప్లికేషన్ చేస్తాం. 2 6 ఆర్ 12. ప్లస్ ఇంటూ మైనస్, దీని ముందు ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు, ప్లస్ ఉన్నట్టు. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, -12. మొత్తం దీని టోటల్ స్కోర్ ఎంత అంటే ఇప్పుడు చూడండి, ఎన్ని కరెక్ట్ రాసిందో అది 36, ఎన్ని రాంగ్ రాసింది -12. సో మైనస్ చేసేయడమే. 36 - 12 ఎంత, టోటల్ 24 మార్క్స్ వచ్చినాయి భారతికి. సెకండ్ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ హెర్ ఫ్రెండ్స్ హేమ అటెంప్ట్స్ ఓన్లీ 5 క్వశ్చన్స్. తన ఫ్రెండ్ ఒక అమ్మాయి హేమ 5 క్వశ్చన్స్ కరెక్ట్గా రాసిందట. వాట్ విల్ హెర్ టోటల్ స్కోర్. ఓకేనా? తన టోటల్ స్కోర్ ఎంత, 5 క్వశ్చన్స్ కరెక్ట్గా రాసింది. హేమ అటెంప్ట్ 5 క్వశ్చన్స్ ఈక్వల్ టు ఎంత, 5. ఈచ్ కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్, 4. 5 × 4 ఎంత, టోటల్ మార్క్స్ 20 మార్క్స్. చాలా ఈజీ. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. ఏ సిమెంట్ కంపెనీ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 9 per bag ఆఫ్ వైట్ సిమెంట్. ఓకేనా? ఒక సిమెంట్ కంపెనీ ఏంటంటే తనకి అమ్ముతే, ఓకేనా, వైట్ సిమెంట్ సోల్డ్. ఓకేనా? వైట్ సిమెంట్ అమ్మితే తనకి లాభం ఎంత వచ్చింది, ప్రాఫిట్ వచ్చిందట. వైట్ సిమెంట్ అమ్మితే తనకి ప్రాఫిట్ వచ్చింది. ఒక్కొక్క బ్యాగ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే, ప్రాఫిట్ అంటే లాభం 9 రూపాయలు వచ్చింది. అండ్ లాస్ ఆఫ్ 5
per bag of grey cement. గ్రే కలర్ సిమెంట్ అమ్మితే లాస్ వచ్చిందట. ఒక్కొక్క బ్యాగ్కి ఎంత లాస్ వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు డీటెయిల్గా 1 క్వశ్చన్ మనం చేద్దాం. ద కంపెనీ సెల్స్ 7,000 బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్. వైట్ సిమెంట్ బ్యాగ్స్ 7,000 అమ్మారు. ఓకేనా? 6,000 బ్యాగ్స్ ఆఫ్ గ్రే సిమెంట్. ఇన్ ఏ మంత్, ఒక మంత్లో 6,000 బ్యాగ్స్ గ్రే సిమెంట్ అమ్మారు. వాట్ ఈజ్ ఇట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్? ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా తనకి? ఒక మంత్లో వైట్ అమ్మాడు, గ్రే అమ్మాడు. ఓకేనా? మనకి ఏంటి వచ్చిందో మనం ఇప్పుడు చెప్పాలి. చూడండి, ఏ కంపెనీ సోల్డ్ బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ ఇన్ ఏ మంత్. ఒక మంత్లో వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అమ్మాడు? 7,000. ఓకేనా? వైట్ సిమెంట్ అమ్మితే ఏంటి వచ్చింది? లాభం వచ్చింది. ఒక్కొక్క బ్యాగ్కి ఎంత? 9 రూపీస్ వచ్చింది. సో ప్రాఫిట్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్ ఎంత? 7,000 ఇంటూ 9 చేయాలి. ఒక్కొక్క బ్యాగ్కి 9 కదా. టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 63,000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు గ్రే సిమెంట్కి వెళ్దాం. ఈ కంపెనీ సోల్డ్ బ్యాగ్స్ ఆఫ్ గ్రే సిమెంట్ ఇన్ ఏ మంత్. ఎన్ని మొత్తం? టోటల్ 6,000. లాస్ ఆఫ్ బ్యాగ్స్, గ్రే సిమెంట్ అమ్మితే మనకి ఏమొచ్చింది? లాస్ ఇచ్చింది. వాడే చెప్పాడు. ఓకేనా? లాస్ వచ్చిందని. లాస్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ గ్రే సిమెంట్ ఎంత? 6,000 ఇంటూ ఒక్కొక్క బ్యాగ్కి ఎంత లాస్ వచ్చింది? 5 రూపీస్. టోటల్ మల్టిప్లికేషన్ చేయండి. ఎంత? 30,000. ఏ కంపెనీ ఎర్న్స్ ప్రాఫిట్. ఓకేనా? మొత్తం ఆ కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది ఎంత? 63,000 లోంచి 30,000 మైనస్ చేయాలి. మైనస్ చేస్తే తనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 33,000. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఇట్ మస్ట్ సెల్ టు హ్యావ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. మొత్తం వైట్ సిమెంట్ బ్యాగ్లు ఎన్ని అమ్మాడో తనకు తెలియాలట. ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఏదైనా కావచ్చు. వైట్ సిమెంట్ బ్యాగ్లు అన్నది ఎంత అమ్మాడో తెలియాలి. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గ్రే బ్యాగ్స్ సోల్డ్, గ్రే బ్యాగ్స్ ఎంత అమ్మాడో వాడు నెంబర్ ఇస్తాడు. ఎంత? 5,400. ఇప్పుడు వైట్ సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని అమ్మాడో మనం చెప్పాలి. చూడండి, ఈ కంపెనీ సోల్డ్ బ్యాగ్స్ ఆఫ్ గ్రే సిమెంట్ ఎంత? 5,400. లాస్ ఆఫ్ బ్యాగ్ ఆఫ్ గ్రే సిమెంట్. గ్రే సిమెంట్ అమ్మితే కదా లాస్ వచ్చింది, అందుకే లాసే మనం కనుక్కోవాలి. 5,400 ఇంటూ ఈచ్ బ్యాగ్ లాస్ ఎంత? 5. టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే 27,000. మస్ట్ సెల్ బ్యాగ్స్ ఆఫ్ వైట్ సిమెంట్. వైట్ సిమెంట్ మనం కనుక్కోవాలి. ఓకేనా? వైట్ సిమెంట్ ఆల్రెడీ మనకు ప్రాఫిట్ తెలుసు 9. సో ఏం చేయాలంటే 27,000 బై 9 చేయాలి. అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 9 1 jar 9 3,000 సార్. మొత్తం వైట్ సిమెంట్ బ్యాగ్స్ అన్ని ఎన్ని అమ్మాడంటే 3,000 బ్యాగ్స్. ఓకేనా? దీంతో ఆన్సర్ కూడా అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ టెంపరేచర్ అట్ 12 noon వాజ్ 10 degrees Celsius అబోవ్ 0. ఏ టెంపరేచర్ అట్ 12 noon అంటే ఏంటంటే మధ్యాహ్నం. ఓకేనా? 0 degrees అబోవ్ అంటే 0 కన్నా ఎక్కువ అంటే ప్లస్ పాజిటివ్లో 10 degrees Celsius ఉందట. ఇఫ్ ఇట్ డిక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 2 degrees Celsius per hour. ఒక్కొక్క అవర్కి పెరుగుతుందట డిగ్రీస్ అనేది. అంటే పెరుగుతుంది ఎంత? 2 degrees అంటిల్ మిడ్ నైట్ వరకుని పెరుగుతుంది. అట్ వాట్ టైమ్ వుడ్ బి ద టెంపరేచర్ బి 8 degrees Celsius బిలో 0. ఓకేనా? ఒకవేళ బిలో 0 అంటే 8 degrees అంటే ఏంటి? -8 అని అర్థం. -8 degrees Celsius వచ్చినప్పుడు టైం ఎంత? వాట్ వుడ్ బి ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్. అండ్ మిడ్ నైట్ ఒక టెంపరేచర్ కూడా మనం కనుక్కోవాలి. మీకు ఆన్సర్ చెప్తుంటే అర్థమవుతుంది. చూడండి, ద టెంపరేచర్ అట్ 12 noon. ఓకేనా? 12 noonకి ఎంత ఇచ్చాడు? 10 degrees ఇచ్చాడు. ద టెంపరేచర్ డిక్రీజెస్ పెర్ అవర్ అంటే 1 hourకి ఎంత డిక్రీజ్ అవుతుంది? 2 degrees తగ్గుతుంది. అంటే 2 degrees ఏంటంటే తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, 12 noon అంటే ఎంత? 12 AM 10 degrees Celsius. దాని తర్వాత ఏంటి? పిఎంఏ వస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఏంటి? పిఎంఏ కదా. 1 PMకి ఎంత తగ్గించండి? 2 8 2కి ఎంత? 6 3కి ఎంత? 4 అలా తగ్గించండి. నెక్స్ట్ 4 o'clockకి 2 degrees. నెక్స్ట్ చూడండి, 5కి 0 6కి ఎంత? -2 7 8 9 అలాగా మొత్తం టైం ఎంత అయింది? -8 degrees Celsius వచ్చినప్పుడు ద టెంపరేచర్ అట్ 9 PM 9 అయింది. -8 degrees వచ్చేసరికి. ఓకేనా? ద టెంపరేచర్ అట్ మిడ్ నైట్ ఇంకా ఏం కనుక్కోమన్నాడు? మిడ్ నైట్ 12. ఓకేనా? మిడ్ నైట్ 12కి ఎంత? ఇంకా తగ్గించండి 10 అంటే ఎంత? 10 degrees. ఇక్కడ రాసాను చూడండి, 10 degrees అయితే -10 10 PMకి. నెక్స్ట్ 11కి అయితే -12 12కి అయితే -14. సో మిడ్ నైట్ మనకి ఎన్ని డిగ్రీ సెల్సియస్ ఉంది? -14 degrees Celsius ఉంది. ఓకేనా? చాలా ఈజీగా ఉంటాయి వర్కింగ్ ప్రాబ్లమ్స్. వర్కింగ్ కొంచెం చదివితే చాలు,
మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చదివిన వెంటనే క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 4th వన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ 3 marks plus 3 marks are given for every correct answers. every correct answers కి 3 marks ఇచ్చాడు. అండ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ కి ఎన్ని -2 marks. నాట్ అటెంప్ట్ కి ఎటువంటి మార్క్స్ లేవు, అంటే అటెంప్ట్ చేయకుండా వదిలేసినవి ఏ మార్క్స్ లేవు, 0. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రాధిక స్కోర్డ్ 20 marks. ఇఫ్ షీ హ్యాస్ గాట్ 12 కరెక్ట్ ఆన్సర్స్, హౌ మెనీ క్వశ్చన్స్ హ్యాస్ షీ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ. ఓకేనా, తనకి టోటల్ 20 marks వచ్చినాయి. అందులో కరెక్ట్ ఎన్ని రాసింది, 12 రాసిందంట. ఓకేనా, తప్పు ఎన్ని రాసిందో మనం చెప్పాలి. ఇప్పుడు చూడండి, రాధిక స్కోర్డ్ మొత్తం ఎన్ని మార్క్స్ తనకి ఏం చేసింది, 20 marks. రాధిక అటెంప్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని, టోటల్ 12. ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్స్ కి మార్క్స్ ఎన్ని, 3. 12 అంటే 36 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎన్ని తప్పు రాసింది అనేది ఎలా తెలుస్తుంది అంటే, రాధిక అటెంప్ట్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మొత్తం 36లో 20 తీసేయండి. ఎంత వచ్చింది, 18. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ యొక్క 16. ఓకేనా, 36లోంచి 12 తీస్తే ఎంత అంటే 16. ఒక్కొక్క ఇన్కరెక్ట్ అంటే ఇన్కరెక్ట్ కి -2 marks అంటే 2 చేయండి బై 2. 2 8s are 16. సో టోటల్ ఇన్కరెక్ట్ రాసిందంటే 8 ఇన్కరెక్ట్ రాసింది. సెకండ్ క్వశ్చన్ చూడండి. మోహిని స్కోర్స్ -5 marks ఇన్ ద టెస్ట్. తనకి ఎన్ని మార్క్స్, -5 వచ్చినాయి అంట. త్రో షీ హ్యాస్ గాట్ 7 కరెక్ట్ ఆన్సర్స్. తను 7 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. హౌ మెనీ క్వశ్చన్స్ ఈజ్ హ్యాస్ అటెంప్టెడ్ ఇన్కరెక్ట్లీ. తిని కూడా ఇన్కరెక్ట్ ఎన్ని రాసిందో మనం చెప్పాలి. తను మొత్తం టోటల్ ఎన్ని మార్క్స్ గెయిన్ చేసింది, -5. మోహిని అటెంప్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్, 7. ఓకేనా, ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్, 3. 7 into 3 అంతే 21 marks. మోహిని అటెంప్ట్ ఇన్కరెక్ట్ ఏం చేయాలి, 25లోంచి -5 తీయాలి. 21 మైనస్ ఇక్కడ ఎంత, మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత, మైనస్ రాసాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ చేయాలి. 21 + 5 26. ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్స్ బై 2 చేయండి. 2 చేస్తే ఎంత, 2 1 2 13. మొత్తం తను ఇన్కరెక్ట్ రాసిందంటే 13 రాసింది. సో ఎక్కువ ఇన్కరెక్ట్ రాయడం వల్ల తనకు -marks వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, 5th క్వశ్చన్. An elevator descends into a mine shaft. చూడండి, an elevator descends into a mine shaft at the rate of 6 meters per minute. ఓకేనా, ఒక ఎలివేటర్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక చూడండి ఇది లిఫ్ట్ అనుకోండి. ఎలివేటర్ అన్నా లిఫ్ట్ అన్నా ఒకటే. లిఫ్ట్ ఒక మినిట్కి ఎన్ని మీటర్స్ వెళ్తుందంటే 6 meters వెళ్తుందట ఒక మినిట్కి. ఓకేనా, ఒక మినిట్కి 6 meters వెళ్తుంది. ఇఫ్ ద డిసెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 10 meters అబోవ్ ద గ్రౌండ్ లెవెల్. ఓకేనా, తన స్టార్ట్ అయ్యాక ఎంత, 10 meters అబోవ్ అంటే ఎంత అంట, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ 350 meters. 350 meters వెళ్ళడానికి మొత్తం ఎంత టైం పడుతుందో మనం చెప్పాలి. ఓకేనా, 10 meters అబోవ్. ఇప్పుడు చూడండి, అండ్ ఎలివేటెడ్ డిసెంట్స్ ఇన్ 1 minute. 1 minute కి ఎంత, 6 meters. టోటల్ డిస్టెన్స్ ఎంత, 350 ప్లస్ అబోవ్ చూడండి 10 meters ఆల్రెడీ వచ్చిందట. 10 meters కి వచ్చింది. దాని అబోవ్ పైకి ఎంత, మొత్తం 350. ఈ రెండు ప్లస్ చేయాలి. 350 + 10. ఓకేనా, మొత్తం ఎంత, 360 meters. అండ్ ఎలివేటెడ్ టేకెన్ టైమ్ టు టోటల్ డిస్టెన్స్ టైం. మొత్తం తన టైం ఎంత తీసుకుంటుందో మనం చేయాలి. టోటల్ ఏంటి, 360. 360 బై 1 minute కి ఎంత, 6 meters. 60 బై 6 చేయాలి. 6 1 660 టోటల్ ఎంత, 60 minutes అంటే 1 hour పడుతుంది. మొత్తం మీటర్స్ 360 వెళ్ళడానికి ఎన్ని అవర్స్ పడుతుందంటే 1 hour పడుతుంది. ఓకేనా, దీంతో మీకు ఎక్సర్సైజ్ 7 కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చాప్టర్